ఇకపోతే యూనివర్సిటీలను తెస్తానని రేవంత్ రెడ్డి అబద్ధాలు. విదేశీ వర్సిటీలు ఇతర దేశాల్లో క్యాంపస్లు పెట్టవు. ఓయూకి ఇస్తామన్న 1000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? సొంత వర్సిటీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. విదేశీ పర్యటనపై కాంగ్రెస్ బీజేపీ రాజకీయ డ్రామాలు. క్యాబినెట్లోనే ముఖ్యమంత్రికి మంత్రులకు సయోధ్య లేదు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విదేశీ యూనివర్సిటీలను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఇక మాట్లాడుకుంటూ పోతే నిన్న ఒక రకంగా పర్వేదించడం చెప్పచ్చు. శతాబ్దాల చరిత్ర కలిగిన అంతర్జాతీయ విద్యా సంస్థలు తమ ప్రధాన కేంద్రాలను దాటి ఇతర దేశాల్లో ఎలాంటి క్యాంపస్లను ఏర్పాటు చేయవనే కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఈయన అంటే అక్కడ విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్గా రాష్ట్రానికి సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 10 ఏళ్ల పాటు దాదాపు 7-8 ఏళ్ల పాటు గురుకులాలకు సెక్రటరీగా ఉండి గురుకులాల దశాదిశ మార్చేటువంటి ప్రణాళికలు వేసినటువంటి వ్యక్తి. ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి గారి ఆయన టీంకి ఏమున్నది? భూములు ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా కబ్జా చేయాలి, ఎట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, జనాలను ఎట్లా మోసం చేయాలి, ఆ భూములన్నింటినీ మనం ఎట్లా మన పేర్ల మీద ఎక్కించుకోవాలి, మన బిలామీల పేర్ల మీద ఎట్లా ఎక్కించుకోవాలి, 100,000 ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలి, ఓ కంపెనీ పేరు పెట్టి ఆ కంపెనీకి తెల్లారే ఇవాళ రిజిస్ట్రేషన్ చేస్తారు, రేపు పొద్దుగాల 100 కోట్ల ప్రాజెక్ట్ ఇట్లు ఇవ్వాలి, తమ్ముడిని ఏ వైపు దోచుకోమనాలి, అన్నని ఏ వైపు దోచుకోమనాలి, పొంగులేటికి ఏ రాజ్యం, పొంగులేటికి నెక్స్ట్ ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ మొత్తం భూముల పంపకాలు ఇవన్నీ చూసుకోమంటే రేవంత్ రెడ్డి సెట్ అయితే. కానీ నేను పోయి యూనివర్సిటీని పట్టుకొస్తా, వాళ్ళ క్యాంపస్ని పట్టుకొస్తా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లేదంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇక్కడ లండన్ స్కూల్, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని పెడతానరా? ఏం పెడతాన్నారు ఇక్కడ? విదేశీ యూనివర్సిటీలు వాళ్ళు యూనివర్సిటీల క్యాంపస్లు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో పెట్టుకోవాలనుకుంటే ఇప్పటివరకు ఆగుతారా? కనీస అవగాహన లేదు. ఎలాంటి క్యాంపస్లను ఏర్పాటు చేయవనే కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు. విడ్డూరం కాకపోతే ఏంది? ఇప్పుడు ఒక్కడు మాట్లాడుతున్నాడు మరి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంత ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ పరువు తీసింది కదా, రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసింది కదా, మరి ఒక్కడు కౌంటర్ మాట్లాడతలేడు ఈ విషయం మీద. కొండ సురేఖ చుట్టూ చెప్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినటువంటి మాటలకు ఒక్కడు సమానం చెప్తలేడు. రమ్మనుడు బయటికి. మీ మేధావులు ఉంటారు కదా మీ పార్టీలో, మేధావి వర్గం అంత ఏడమైంది. అంతెందుకు ఎప్పుడు పడితే అప్పుడే మాట్లాడేటువంటి అద్దంకి దయాకరణ సమాధానం చెప్తలేడు. ఇప్పుడు మరి హరీష్ రావు ఎక్కడికో పోతే క్షుద్ర పూజ చేసిండు అని చెప్పేసి 3 రోజులు 4 రోజులు ఆగమాగం చేసిరు కదా. మరి రేవంత్ రెడ్డి పోయి ఏం చేసిండు? ఏం పూజలు చేసేసిండు? విదేశీ యూనివర్సిటీలో ఇడికి తీసుకొచ్చడానికి కోసం పూజ చేసిండు ఏమన్నా? ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కానీ లేకపోతే బల్మూరి వెంకటు ఆయన ఎమ్మెల్సీయే కదా, విద్యార్థుల జీవితాలను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీగా గెలిచిండు కదా. మరి బల్మూరి వెంకట్ అనేటువంటి ఎమ్మెల్సీ ఎందుకు సమానం చెప్పలేకపోతాడు? వీళ్ళ పార్టీలో మేధావి ఉన్నాడు కదా కోదండరామరెడ్డి గారు, ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి గారు ఉన్నారు కదా. మరి ఆ కోదండరామరెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యాఖ్యలను ఖండించలేకపోతాడు? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినటువంటి విషయాలు కరెక్టు. మనం ఇలా పోయినాం అనుకో బుగ్గగలం అవుతాం. మళ్ళీ మనం ఏమైనా మాట్లాడేది దానికి కౌంటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ కౌంటర్ ఇచ్చేదంటే మనం అన్ని మూసుకొని ఇంట్లో పండాల్సి వస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మనం ఎట్లాగూ సమాధానం చెప్పలేము. ఆయనకు అన్నీ తెలిసే మాట్లాడతాడు. మనం అన్నీ మూసుకొని ఇంట్లో వంట మంచిది అనేటువంటి విషయంలో ఈరోజు వాళ్ళ మేధావి వర్గం ఉన్నది. సమాధానం చెప్పండి. మరి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు తప్పు. మాకు పలానా యూనివర్సిటీ మాకు క్యాంపస్ ఇస్తామని చెప్పింది, దానికి వీసీ కాదు ఛాన్సలర్గానే అవసరమైతే ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారినే ఛాన్సలర్ పెడదామని మేము అనుకున్నాము. లేదంటే వాళ్ళ తమ్ముడు కొండారెడ్డిని వీసీగా పెట్టి ఒక వర్సిటీకి కొండారెడ్డిని, ఇంకో వర్సిటీకి తిరుపతి రెడ్డిని వీసీలుగా పెట్టి మేము 2 యూనివర్సిటీలను తీసుకురాబోతున్నాం అని చెప్పేసి పెట్టండి, బయట పెట్టండి. మరి మాట్లాడండి. ప్రవీణ్ కుమార్ గారి ప్రెస్ మీట్కి మీరు కౌంటర్ ఇస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఉన్న యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానే ఇప్పటివరకు రూపాయి ఇవ్వకపోతుంది. నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ విషయం.
ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టేదానికన్నా ముందే మా యూనివర్సిటీకి ఇస్తాన 1000 కోట్లు ఏడవని అనిపించి మేము కూడా అడిగినాం. 1000 కోట్లు 385 సంవత్సరాల చరిత్ర ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ, MIT సంస్థలు బోస్టన్ వెలుపల ఎక్కడ క్యాంపస్లు తెరవని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ఐవీ లీగ్ వర్సిటీలు కూడా ఇతర దేశాలకు రావని తేల్చి చెప్పాయన్నారు. అంతర్జాతీయ విద్యా సంస్థలను హెలికాప్టర్లో తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ చేయడం ఎవరికి సాధ్యం కాని విషయమని సీఎం తన ప్రచార యావ కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 900 చరిత్ర కలిగినటువంటి ఆక్స్ఫర్డ్ కానీ 385 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఇంతకుముందే చెప్పినాయి ఇతర దేశాలకు రావని, అవే తేల్చి చెప్పినాయి. ఒక్కసారి మీరు చదువుకుంటే మంచిగుండు. మనం ప్రెస్ మీట్ పెట్టే ముందు నేను యూనివర్సిటీ మటుకత్తాను పోయినా, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు ఒక్కొక్కరు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఈయన సుస్మిత స్థానంలో వేరే వాళ్ళంటూ చెండాడే వాళ్ళం. ఈయన ఏమని మాట్లాడి నిన్న గాంధీ భవన్లో మాట్లాడుకుంటూ ఆయన నట ఇందులో రాలే. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, విద్యాశాఖ అంటే విద్యాశాఖను బలోపేతం చేయడం కోసం, ఇక్కడ విద్యా సంస్థలను నెలకొల్పడం కోసం రేవంత్ రెడ్డి గారు పోతే కామెంట్లు ఇస్తున్నారని మాట్లాడుతున్నాడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కౌంటర్ మాట్లాడచ్చు కదా, మీరు చెప్పచ్చు కదా. 385 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ క్యాంపస్ పెట్టకపోయినా రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో వెంటనే పెడతా అని చెప్పింది అనిపించి ఒక ప్రకటన ఇవ్వచ్చు కదా. కేంబ్రిడ్జ్ నుండి ఒక ప్రకటన ఇప్పించచ్చు కదా. హార్వర్డ్ నుండి 900 ఏళ్ళ చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ నుండి ఒక స్టేట్మెంట్ ఇప్పించచ్చు కదా. ఓయూకు 1000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? ముఖ్యమంత్రికి నిజంగా విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామన్న 1000 కోట్ల నిధులను ఇప్పటివరకు ఎందుకు విడుదల చేయాలని నిలదీశారు. స్థానిక నిధులను దారి మళ్లించి ఫ్యూచర్ సిటీలో పెట్టడం మానుకోవాలని, విదేశీ పర్యటనల పేరుతో చేసేటువంటి దుబారా ఖర్చులను మన విద్యా సంస్థల మౌలిక వస్తువులు, అధ్యాపకులు, విద్యార్థులపై చెల్లించాలని సూచించారు. ముఖ్యమంత్రికి మంత్రులకు సయోధ్య లేదు. నేనేమంటున్నా అంటే ఓయూకు 1000 కోట్లు ఇస్తా అని ఎన్ని రోజులు అవుతుంది? మరి 1000 కోట్ల రూపాయలు ఏడవేనా? మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కనీసం మీరు 1000 కోట్లు ప్రకటించేదంటే అమ్మయ్య ఈ 1000 కోట్ల తనైనా ఈ యూనివర్సిటీల బతుకులు మారుతాయి అంటే, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మారుతాయి అని చెప్పేసి అనుకున్నాయంటే, ఈ 1000 కోట్లు ఇస్తా అన్న తర్వాత ఇందులో కొర్రి పెట్టి ఎవరో బయట ఇలా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో ఆ బకాయిలు కూడా 1000 కోట్లనే ఇస్తామని చెప్పేసి ఇంటర్నల్గా మాట్లాడుకున్నారట. ఆల్రెడీ యూనివర్సిటీ కూడా అప్పులు చేస్తూ ఉంటుంది. ఆ అప్పులు చేస్తున్న వాటిలో కూడా ఈ 1000 కోట్లతోనే ఆ అప్పులు ఎట్లా తీర్చాలి? ఆ పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలకు సంబంధించిన ఆ పెన్షన్లో లేకపోతే జీతాలకు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉంటే ఆ బకాయిల డబ్బులు కూడా ఇందులోకి వెళ్ళి కట్ చేయడము, అన్నిటి కలిపి వీళ్ళు 1000 కోట్లు ఇస్తానట. అందులో ఇంకోటి ఏంటిది, ఈ 1000 కోట్లలో యూనివర్సిటీలో మహిళా పోలీస్ స్టేషన్ కడతారట. ఆ మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఈ 1000 కోట్లకి వెళ్ళి తీసుకుంటారట. ఆనాడు మీరు ఏదో మాట చెప్పేది ఉంటే పాపం మిమ్మల్ని నమ్మి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా 1000 కోట్లు ఇస్తాను కదా, కనీసం ఆ 1000 కోట్లలో 100-200 కోట్లు పెట్టినా కనీసం యూనివర్సిటీ క్యాంపస్ రూపురేఖలు కొద్దిగా మార్చచ్చు, విద్యార్థులకు కొత్తగా ఏదైనా మనం చేయొచ్చు అనేటువంటి వాళ్ళు ఆశలు పడి వాళ్ళు ఏదో చెప్తే ఎన్నడూ లేని విధంగా మీ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళ ఆశల మీద కూడా నిలువలేరు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మీ పార్టీ నాశనం అవుతా ఉంది, మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఆడ యూనివర్సిటీల జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి. ఏం చేసిర్రు? యూనివర్సిటీకి వచ్చిర్రు పోయిర్రు. ఏదో కేసీఆర్ ఇప్పటిదాకా రాలేకపోయాడు, నేను వచ్చినా నేను మగోని అని చెప్పేసి చూపించుకోవడం కోసం తప్ప మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చేసింది ఏం లేదు. ఆఖరికి మీ ఎన్ఎస్ఐ ఉస్మానియా యూనివర్సిటీలో మీ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల లీడర్లను కొడుతుర్రు, కొట్లాట జరిగింది కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఏబీపీ వాళ్ళు కొడితే తలకాలే వలిగినాయి ఒక్కొక్కరి, మీ ఎన్ఎస్యుఐ నాయకులై ఏం చేస్తారు? ఏం లేదు, కాంప్రమైజ్. ఎందుకంటే కిషన్ రెడ్డి మళ్ళీ ఎంటర్ అవుతారు కదా, రామచంద్రరావు ఎంటర్ అవుతారు కదా. మనం చేసే దందాలన్నీ బయటికి రావద్దని అంటే వాళ్ళ మద్దతు మనకు ఉండాలి కాబట్టి మనం వాళ్ళ విషయంలో మనం ఇన్వాల్వ్ కావద్దు. విద్యార్థి సంఘాలకు కాపాడుకునే పరిస్థితిలో లేరు మీరు. మీ పార్టీ విద్యార్థి సంఘం, మళ్ళీ బయట విద్యార్థి సంఘాలు మీరు అంత సినిమా లేదు కానీ
వీళ్ళు మాట్లాడతారట, మనం చూస్తామట.